మహేష్ బాబు 10 ఏళ్ల కల నిజం కానుందా? మహేష్ బాబు సినిమా పాన్ వరల్డ్ మూవీగా రానుందా? మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న సినిమాలో బాలీవుడ్ హాలీవుడ్ స్టార్ యాక్టర్స్ పాలపంచుకోబోతున్నారా? ఈ ప్రశ్నలకు సమాధానాలు వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తెలుసుకోండి. మహేష్ బాబు రాజమౌళి కలిసి ఓ సినిమా చేయాలని 10 ఏళ్ల క్రితమే అనుకున్నారు. కానీ అది ఎందుకో కుదరలేదు. ఈ సినిమా కోసం మహేష్ బాబుతో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా ఎంతగానో ఎదురు చూశారు. అయితే అది ఇప్పుడు నెరవేరబోతుంది. మళ్ళీ ఇంతకాలానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కుదిరింది. SSMB 29 వర్కింగ్ టైటిల్ తో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రానుంది. ఈ సినిమాను శ్రీ దుర్గా ఆర్ట్స్ నిర్మిస్తుంది. ఈ సినిమా కథ సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని విజేంద్ర ప్రసాద్ గత కొన్ని నెలలుగా శ్రమించి కథను సిద్ధం చేసి రాజమౌళి చేతుల్లో పెట్టారు. అయితే ఈ సినిమా గురించి విజేంద్ర ప్రసాద్ ఒక అప్డేట్ ఇచ్చారు. అదేమిటంటే ఇందులో టాలీవుడ్ బాలీవుడ్ అగ్రతారలతో పాటు హాలీవుడ్ యాక్టర్స్ కూడా నటిస్తారని ముందు నుంచి వార్తలు వచ్చాయి. ఇదే విషయంపై విజేంద్ర ప్రసాద్ను ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆయన ఇలా సమాధానమిచ్చారు. మహేష్ బాబు రాజమౌళి సినిమాలో హాలీవుడ్ నటులు నటించే అవకాశం ఉందని, కథకు తగ్గట్టు హాలీవుడ్ యాక్టర్స్ కూడా సినిమాలో భాగం కావాల్సి ఉంది. అయితే ఇంకా ఎవరిని సంప్రదించలేదు అని ఆయన ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఆఫ్రికాలో సాగే యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇది. ఇంతకు మించి ఎక్కువ అప్డేట్ ఇవ్వడం కరెక్ట్ కాదని, సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యాక రాజమౌళి ఒక్కొక్కటిగా అప్డేట్ ఇస్తారని ఆయన చెప్పారు. భారీ బడ్జెట్ తో రూపొందనున్న ఈ చిత్రంపై ఇప్పటికీ విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల ఒక వేదికపై రాజమౌళి మాట్లాడుతూ ఈ చిత్రం 10 ఏళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తుందని, గ్లోబల్ అడ్వెంచర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలిపారు. ఇందులో సూపర్ స్టార్ సరసన హీరోయిన్ గా ఇండోనేషియాకు చెందిన చెల్సిమా ఎలిజబెత్ హీరోయిన్ గా మెరవనుంది. ఈ సినిమాకు ఆస్థాన సంగీత దర్శకుడు MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా తరం నవతరం వర్ధిల్లాలి భావితరం. జై హింద్.